హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టీ కంప్లీట్ చేశారా? నేనైతే టీ తాగేసాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే ఇప్పుడు మినప్సున్ని చేస్తున్నాను. నల్ల మినుములు కాదు, పొట్టు మినుములు కాదు, ఇవి మినపగుళ్ళు కొంచెం బియ్యం వేయించుకున్నాను. డ్రై రోస్ట్ చేశాను. ఇవి సున్నుండలు చేసుకున్నాము. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. నేనైతే ఒక పావుసేరు మినుములు తీసుకున్నాను. పావుసేరు మినుములు తీసుకొని 2 స్పూన్లు బియ్యం వేసి డ్రై రోస్ట్ చేశాను. ఇగో బియ్యం కూడా ఉన్నాయి చూడండి. వీటిని అయితే ఇప్పుడు పౌడర్ చేసుకుంటాను మిక్సీలో. ఈ గ్లాస్ మినుములు తీసుకున్నాను. బెల్లం అయితే 1/2 గ్లాస్ తీసుకున్నాను. గ్లాసే మినుములు, ఈ గ్లాస్ పావుసేరు గ్లాసు, 1/2 గ్లాసు బెల్లం. నెయ్యి వేడి చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేడి చేసుకున్నాం. ఇది పౌడర్ చేసుకున్నాం. హెల్దీ అండ్ టేస్టీ మినపసున్నుండలు పిల్లలకి ఎంతో మంచిది, చాలా మంచిది. పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, అన్ని జార్లో ఎలా వేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇలా తగిలిద్ది, ఇసుకిసుకలాగా తగులుతూ ఉండిద్ది. కొంచెం బరగ్గా పట్టుకోవాలి. నేనైతే ఇలా పట్టుకున్నాను. దీనిలో బెల్లం వేసి పట్టేసుకున్నాం. మళ్ళీ కొంచెం పిండి తీసాను, అడుగును కొంచెం పిండి ఉంచుతున్నా. ఇప్పుడు దీని మీద బెల్లం వేసుకున్నాం. బెల్లం మెత్తగా కొట్టేసుకున్నాను. కొంచెం పలుకులు ఉన్నాయి, మిక్సీ పట్టుకుంటే ఆ పలుకులు లేకుండా ఉంటాయి. ఇలా అయితే పట్టేసుకున్నాను. బెల్లం వేసి మొత్తం ఇందులో వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలి. చూపిస్తాను. ఇలా అయితే నెయ్యి వేసి కలిపాను. కొంచెం సరిపోలేదు, ఇంకా కొంచెం వేసాను ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి. ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. తీపి నెయ్యి మొత్తం సరిపోయింది. ఇంత బరగ్గా పట్టుకోవాలి. బరకుంటే తినడానికి కూడా మనకు టేస్ట్ అనిపించిద్ది. మెత్తగా ఉంటే నోటికి చుట్టూ పోయిద్ది.